ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని 11వ అధ్యాయము సహజీవనము సద్గతి గురించి తెలుసుకుందాము. సహజీవనంతో సద్గతి సాధించిన సమర్థ సద్గురు సాయిబాబా గురించి తెలుసుకుందాము. భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళడానికి కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అనే 4 దారులు ఉన్నాయి. అందులో భక్తి మార్గము చాలా కష్టమైనది. ఎందుకంటే భక్తి లేని జపమైన, తపస్సైన, యాగమైన, మతగ్రంథ పారాయణ లేక అందులోని విషయాలను ఇతరులకు బోధించడం లాంటి సాధనలన్నీ అనవసరమే. ఈ భక్తి లేని చోట జ్ఞానం కానీ, జ్ఞాని అనే పేరు కానీ, నామమాత్రానికి చేసే భజన కానీ వృధా ప్రయాసే అవుతుంది. ఈ భక్తిని అలవాటు చేసుకుని మనస్సును పవిత్రం చేసుకుని భగవంతుని పూజిస్తే అప్పుడు మనం చేసే ప్రతి పూజ భగవంతుని చేరుతుంది. ఈ భక్తే లేకపోతే చేసే ప్రతి పని ఆడంబరము, డాంబికాల కోసము చేయడం అవుతుంది. అందుకనే మనస్సును పవిత్రం చేసుకోవడము చాలా అవసరము. అలాంటి పావనమైన మనస్సును మనం అలవరుచుకుంటే అప్పుడు భగవంతుడు మనలను అన్ని వేళల నుంచి కాపాడి మనకు కావలసిన దానిని మనకు ప్రసాదిస్తాడు. మనకు కూడా భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందాలి. భగవంతుడు ప్రసాదించేదంతా మన మేలు కోసమేనని గ్రహించాలి. ఎందుకంటే జరిగేదంతా భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఏది జరిగినా అది మన మంచికే అని అర్థం చేసుకుంటే మనకి జీవితంలో అసంతృప్తి, బాధ, దుఃఖం అనేవి ఉండవు. అయితే ఇదంతా మనకు సాధ్యం కావాలంటే మనం సద్గురు సాయిని ఆశ్రయించాలి. ఎందుకంటే గురుబోధ వలననే మనము నిజమైన మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ఆయన సాయంతో నిర్భయంగా ముందుకు సాగగలము. ఎందుకంటే నక్షత్రాలన్నీ కలిపి ఇవ్వలేని వెలుతురు ఒక సూర్యుడు ఇవ్వగలిగినట్లు ఎన్ని పూజలు, వ్రతాలు, భజనలు, పారాయణాలు చేసినా పొందలేని జ్ఞానాన్ని సద్గురు సన్నిధి మనకు తెలియజేస్తుంది. అసలు వారేమి చెప్పనవసరం లేకుండానే గురువుగారి పావన జీవన విధానాన్ని నుంచి మనమే అన్ని నేర్చుకుంటాము. కాబట్టి సద్గురు సాయితో సహజీవనం వారి సన్నిధిలో తరించిన కొందరి గురించైనా మనం ఇప్పుడు తెలుసుకుంటే గురు సన్నిధి యొక్క గొప్పతనాన్ని గ్రహించి మనం కూడా వారి బాటలో నడిచి సద్గురు సన్నిధిని పొందవచ్చు. ఇప్పుడు మహల్సాపతి గురించి తెలుసుకుందాము. సాయిబాబాకు అత్యంత సన్నిహితుడు మహల్సాపతి. మొదటి శిష్యుడు, ప్రియభక్తుడు ఈ మహల్సాపతి. ఈయన ఖండోబా యొక్క గుడి పూజారి. బాబా 16 సంవత్సరాల బాలుడిగా షిరిడిలో ఉండి 3 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయి తర్వాత సంవత్సరానికి మళ్ళీ షిరిడిలో ప్రవేశించినప్పుడు ఈ మహల్సాపతి బాబాను చూడగానే సాయి అని అప్రయత్నంగా పిలిచారు. ఆనాడు ఆయన పిలిచిన ఆ పిలుపు ఈనాడు కొన్ని కోట్ల మంది భక్తుల నోటి ద్వారా పిలువబడుతుంది, జపింపబడుతుంది, పూజింపబడుతుంది, భజింపబడుతుంది. ఈ పిలిపే ఆపదలో ఉన్న భక్తులకు తారక మంత్రమైంది. భక్తకోటికి ఈ రకంగా తిరుగులేని మహోపకారం చేసినది మహల్సాపతే. అంతేకాక ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరూ బాబా మహత్యాలు చూసిన తర్వాత బాబాను మహానుభావునిగా గుర్తించగలిగారు. బాబా షిరిడీలో ప్రవేశించిన కొత్తలో తనలో తాను మాట్లాడుకోవడము, ఎవ్వరు ఎదురుగా లేకపోయినా తిట్టడము, నవ్వడం లాంటి వింత చర్యలు చూసి అందరూ బాబాను ఒక పిచ్చి ఫకీరుగా భావించారు. కానీ మహల్సా మాత్రము అలా కాక బాబాలో ఎటువంటి నిదర్శనం చూడకుండానే దైవత్వాన్ని చూడగలిగాడు. కాబట్టే భగవంతుణ్ణే పూజించినట్లుగానే బాబా పాదాలపై పూలు చల్లి కంఠానికి గంధం రాసి పాలు నైవేద్యంగా సమర్పించాడు. మొట్టమొదట సాయి అని పిలవడమే కాక మొదటగా బాబాను పూజించిన ఘనతను కూడా పొందిన ధన్యుడి ఈ మహల్సాపతి. అందుకే బాబా కూడా ఇతని పూజను మాత్రమే స్వీకరించేవారు. కానీ చాలా కాలం వరకు ఇతరులెవ్వరినీ తనను పూజించడానికి అనుమతించలేదు. రాను రాను భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ బాబా కూడా వారందరినీ నిరుత్సాహపరచలేక తనను పూజించడానికి అనుమతించారు. ఈ మహల్సాపతి భార్యాపిల్లలను వదిలి మసీదులో బాబాతోనే రాత్రులందు కలిసి నిద్రించేవాడు. 3 ఆడపిల్లలున్న ఇతనికి ఒక్కగానొక్క కొడుకు మరణించాడు. అయితే బాబా ఆశీస్సులతో అతనికి మరల మార్తాండ్ అనే కుమారుడు జన్మించాడు. ఈ మహల్సాపతి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పటికీ నిజమైన విరాగి కాబట్టి అతనే నాడు ధనం కోసము తాపత్రయపడలేదు. బాబా కూడా తనకు దక్షిణ రూపంలో వచ్చిన వేల కొలది రూపాయలను ఎంతో మందికి దానం చేసేవారు. కానీ పస్తులతో ఉంటున్న మహల్సాపతి కుటుంబానికి మాత్రం ఎటువంటి ధన సహాయం చెయ్యలేదు. ఈ విషయంలో మహల్సాపతే కాక అతని భార్య, పిల్లలు కూడా ఏనాడు బాబా తమకు ధన రూపంలో సాయపడనందుకు బాధపడటం కానీ, అసలు బాబా నుంచి అది కావాలని మనసులో కూడా అనుకోవడం కానీ సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఒకసారి హంసరాజు అనే వ్యాపారస్తుడు వారి బాధలు చూడలేక వారి కుటుంబానికి ధన సహాయం చేయడానికి బాబా అనుమతి కోరగా
బాబా అంగీకరించలేదు. తీవ్ర వైరాగ్యాన్ని అవలంబిస్తున్న మహల్సాకు ధనం కన్నా ముఖ్యమైన దానిని బాబా అనుగ్రహించదలుచుకున్నారు. కాబట్టి అతనిని డబ్బు వ్యామోహంలో పడనివ్వలేదు. అదేమిటంటే బాబా సన్నిధి, వారితో సహజీవనము, మిగిలిన భక్తులందరికన్నా ఎక్కువగా మహల్సా బాబాతో 60 సంవత్సరాల అనుబంధాన్ని, అనుగ్రహాన్ని పొందాడు. బాబా వంటి యోగీశ్వరునితో సంబంధం అతనిని ఈ ప్రపంచానికి అతీతంగా తీసుకువెళ్ళింది. మామూలుగా మహల్సాపతి ఇతర విషయాలలో ఎక్కువగా కలిగించుకోనప్పటికీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ బాబా అనుమతిని పొందడంలోనూ ముందుకొచ్చేవాడు. కొన్ని నిర్ణయాలకి ఎవ్వరు చెప్పినా వినని బాబాను మహల్సాపతి ఒప్పించగలిగేవాడు. అందులో ముఖ్యమైనది ద్వారకామాయి మరమ్మత్తు. అనేక గుంటలతో చిన్నగా ఉన్న ఈ మసీదుకు తగిన మార్పులు చేసి బాబాకు అనువుగా మార్చాలని భక్తులందరి కోరిక. కానీ ఎవ్వరేమి చెప్పినా బాబా అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు మహల్సాపతి కలిగించుకొని ఎన్నో రకాలుగా బాబాను బ్రతిమాలి ఒప్పించగలిగాడు. ఈనాడు ఇంతమంది భక్తులు కాశీ, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రంగా, పవిత్రస్థానంగా పూజిస్తున్న ద్వారకామాయికి ఈనాటి ఈ రూపాన్నిచ్చిన ఘనత మహల్సాపతికి దక్కుతుంది. ఇప్పుడు చెప్పబోయే సంఘటన మహల్సాపతి భక్తికి పరాకాష్ఠగా చెప్పబడుతుంది. బాబా సమాధి చెందడానికి 32 సంవత్సరాల ముందు, అంటే 1886 సంవత్సరంలో ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా మహల్సాపతితో తన ఆత్మను 3 రోజుల పాటు పైకి తీసుకువెళ్తానని, 3 రోజులు గడిచిన తర్వాత తిరిగి వస్తే సరి, ఒకవేళ రాకపోతే తన శరీరాన్ని ఖాళీ స్థలంలో పాతిపెట్టి పైన 2 జెండాలు పాతిపెట్టమని బాబా చెప్పి మహల్సాపతి ఒడిలో తలపెట్టి దేహాన్ని వదిలారు. బాబా ఊపిరి నిలిచిపోయింది. నాడి ఆగిపోయింది. ఊరి వారందరూ అక్కడికి చేరారు. అప్పటికింకా బాబా లీలలను అందరూ సంపూర్ణంగా గ్రహించలేదు. అందుకే ఆ గ్రామ మున్సబు, తహసీల్దారు వాళ్ళు డాక్టర్ని తీసుకువచ్చి బాబా చనిపోయినట్లుగా నిర్ణయించి బాబాను సమాధి చేయాల్సిందేనని పట్టుబట్టారు. కానీ మహల్సాపతి మాత్రం కొంచెమైనా తునకక బెనకక మొత్తం ఊరి వారందరినీ తానొక్కడే ఎదుర్కొన్నాడు. ఎవరెన్ని రకాలుగా బెదిరించినా బాబా వాక్కు మీద ఉన్న అచంచల విశ్వాసంతో అతను బాబా చెప్పిన గడువు పూర్తయ్యే వరకు ఎటువంటి పరిస్థితులలోనూ అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించు కూర్చున్నాడు. నిద్రాహారాలు మానివేసి ఆ 3 రోజులు అతను బాబాకు భంగం కలగకుండా కదలక కూర్చున్నాడు. 3 రోజులు అంటే 72 గంటల తర్వాత బాబా శరీరంలో కదలిక కనిపించి వారు కాళ్ళు చేతులు సాగదీస్తూ లేచి కూర్చున్నారు. ఈ సంఘటనలో బాబా 3 రోజుల పాటు శరీరాన్ని వదిలినప్పటికీ ఆ శరీరం శుష్కించలేదు. అంతేగాక తిరిగి బాబా మళ్ళీ అదే శరీరంలో ప్రవేశించడము బాబా మహిమను చాటుతుంది. మరి మహల్సాపతి విషయానికి వస్తే అతను బాబా మాటలపై నమ్మకంతో తన కళ్ళ ముందు బాబా నిర్జీవమై పోయిన 3 రోజులు ఆ శరీరాన్ని తన ఒడిలో ఉంచుకొని కాపాడిన ధన్యుడు. ఎంతటి నమ్మకం, స్థిరభక్తి ఉంటే ఆ రకంగా ఉండగలరో ఊహించండి. అతనికి బాబాపై ఉన్న ఏ నమ్మకమైతే అతన్ని ఊరందరిని ఎదుర్కొనేలా చేసిందో అదే విధంగా ఆ ఊళ్ళో ఎంతో మంది ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులుండగా బాబాకు కూడా మహల్సాధిపతి మీద ఉన్న నమ్మకంతోనే అతనిని మాత్రమే ఈ కార్యానికి ఉపయోగించుకున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవేళ ఆ 3 రోజులలోనూ మహల్సాపతి నిర్ణయం కానీ, నమ్మకం కానీ, ధైర్యం కానీ ఒక్క క్షణం పోయినా ఈనాడు బాబాను పూజించే మహద్భాగ్యాన్ని మనం కోల్పోయే వాళ్ళమే కదా. ఆ రకంగా అతని నిష్మలక్ష భక్తికి ప్రేమలు, భక్తలోకానికి అతనిచ్చిన కానుకలు, ఇంతటి సద్గురువును ప్రపంచానికి అందించటంలో ముఖ్య పాత్రధారి అయిన మహల్సాపతి రుణము మనమెవ్వరము తీర్చుకోలేనిది. అందుకే బాబా అతనిని ఎంతో మక్కువగా ఓ భగత్, అంటే భక్త అని పిలిచేవారు. అసలు తాను భగవంతుని కాను అని నిత్యం చెప్పే బాబా మహల్సాకు మాత్రము అతని ఇష్ట దైవమని తన పిలుపు ద్వారా నిరూపించారు. మహల్సాపతి బాబా మహాసమాధి తర్వాత అతను 13 రోజుల పాటు అన్నహారాలు మానేశాడు. బాబాతో అతనికి గల సన్నిహిత సంబంధము, 60 సంవత్సరాల అనుబంధం అతనిని తీవ్రంగా కదిలించి వేసింది. ఎన్నో సందర్భాలలో బాబా తన సమాధి గురించి అందించిన సందేశాలన్నీ అప్పుడు అర్థమవసాగాయి. అయితే బాబాకు శరీరంతో పనిలేదని, వారి మహిమకు, శక్తికి ఎటువంటి భంగం కాదని అతనికి క్రమక్రమంగా అనేక నిదర్శనాలు ఎదురుపడటం వలన అతను బాబా శరీరము కనుమరుగైన బాబా అనంత శక్తి నిలిచి ఉన్నదని గ్రహించగలిగాడు. బాబా అతనితో తన సమాధిని గురించి సందేశాలు ఇవ్వడమే కాక మహల్సాపతి గురించి కూడా స్పష్టంగా చెప్పారు. అదెలాగంటే బాబా తాను ఇక వెళ్ళిపోతాను, తన తర్వాత 4 సంవత్సరాలకు మహల్సా కూడా వచ్చి తనను కలుస్తాడని చెప్పారు. ఆ రకంగా బాబా చెప్పినట్లుగానే బాబా సమాధి చెందిన 4 సంవత్సరాల కంటే 1922 సంవత్సరంలో పవిత్ర ఏకాదశి రోజు ఖండోబాకు ప్రియమైన సోమవారం నాడు పావనమైన రామనామాన్ని ఉచ్చరిస్తూ శరీరం వదిలిన అతనికి ఇక మళ్ళీ జన్మే లేదు. ఎందుకంటే బాబానే స్వయంగా 4 సంవత్సరాల తర్వాత నన్ను వచ్చి కలుస్తావని చెప్పారు కాబట్టి. అంతేగాక అతని నిష్కల్మష భక్తికి గుర్తుగా అతని అందరికీ ధనాన్ని పంచిన సాయి ఇతనికి మాత్రం తన
కఫీని పాదుకలను 3 నాణేలను సటకాను ఇచ్చారు. మహల్సాపతి వంశీకులు ఈనాటికి వాటిని మహల్సాపతి సమాధి వద్ద భద్రపరిచారు. అదే సద్గురు సన్నిధి సహజీవనం వలన కలిగే ఫలితము. ఓం సాయిరామ్. రేపటి వీడియోలో అన్నా సాహెబ్ దాబోల్కర్ హేమండ్ పంత్ గురించి తెలుసుకుందాము.